आईफोन जीतने के लिए तैयार हो जाओ। सोनिक देखो आईफोन जीतो कॉन्टेस्ट सोमवार से शुक्रवार सुबह 10 बजे से 12 बजे तक सोनिक पर। Watch full episodes on Jio Hotstar. పోలీస్ పోలీస్ దొంగ దొంగ పట్టుకోండి అరే ఎవరైనా పట్టుకోండి ఇన్స్పెక్టర్ వాడిని ఆపండి. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. ఆగిపో. హలో మోటు పతులు. చోరుడా ఆగు. హాయ్ ఆగు. ఐ సే స్టాప్. దొంగన్నయ్య మర్యాదగా చట్టానికి లొంగిపో. అలాగా సరే. అరే ఇప్పుడు ఏం చేయను పతులు. అయినా ఏంటి మోటు అలా వంకర టింకరగా వెళుతున్నావు? స్ట్రైట్ గా పద. అది సారీ సారీ. మోటు కాపాడు పతులు. మోటు హార్స్ మీద రైడింగ్ చేయాలి, ఫైటింగ్ చెయ్యకూడదు. వెనక్కి వెళ్ళు. హాయ్ యు ఆర్ అండర్ అరెస్ట్. ఏంటలా డైలాగులు మీద డైలాగులు చెప్తావు? నువ్వు అసలు ఎందుకు పనికిరావు. నా గుర్రాన్ని తీసుకురండి. ఊరికే కోపడకండి దిలావర్ ఖాన్ గారు, మీ గుర్రం మీకు దొరికింది కదా. దొరికింది అంటే అర్థం ఏంటి? అసలు ముందు ఈ దొంగతనం ఎందుకు జరగాలి? ఇక్కడ పోలీసులు వేస్ట్ గాళ్ళు, ఎందుకు పనికిరారు. నేను కంప్లైంట్ చేస్తాను. ఈ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఊడిపోయేలా చేస్తాను. పద రఫ్తార్. అరే వింతగా ఉందే. థ్యాంక్స్ చెప్పడానికి బదులు మనల్ని ఇష్టానికి తిట్టి మరీ వెళ్ళిపోతున్నాడు. ఆయన ఎప్పుడూ అంతే. బిలావర్ ఖాన్ గొప్ప ధనవంతుడు. ఆయనకంటూ ఒక సైన్యమే ఉంది, గొప్ప హార్స్ రైడర్ కూడా. ఇప్పటి వరకు ఆయన పాల్గొన్న ఏ రేసులోనూ ఓడిపోలేదు. ఆయన చెప్పలేదని మీరేమి దిగులు పడకండి. నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. మోటు పతులు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఫుర్ఫురి నగర ప్రజలారా, రేపు ఫుర్ఫురి నగర్ లో ఇంటర్నేషనల్ హార్స్ రేస్ జరగబోతోంది. ఈ కాంపిటీషన్ కి విదేశీయులు వస్తున్నారు. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే మన ఫుర్ఫురి నగరం తరపు నుంచి ఎవ్వరూ ఈ రేసులో పాల్గొనడం లేదు. లగైతే ఇటువంటి సమస్యలకు పరిష్కారం మోటు పతులే చెప్పగలరా? నువ్వే చెప్పు మోటు. కానీ ఈ సమస్యకు పరిష్కారం మోటు ఎలా చెప్పగలడు? మోటు బలవంతుడు, పైగా తెలివైన వాడు.
మోటు సర్వగుణ సంపన్నుడు, మోటు శక్తివంతుడు, మోటు ధైర్యవంతుడు, మోటు సాహసవంతుడు, మోటు మిత్రులకి మిత్రుడు. ఏదైనా అరే సమస్య మోటు, ఉందంటే అంతగా ముందుకొచ్చి గాల్లో నిలబడే తేలిపోకు, వ్యక్తి నిన్ను ఇరికించాలని సహాయం కావాలని చూస్తున్నాడు. అరిస్తే ఎంత ప్రమాదంలో ఉన్నా వచ్చి కాపాడతాడు. ఇప్పుడు ఫుర్ఫురి నగర గౌరవ మర్యాదలు మోటోనే కాపాడతాడు. అందుకే ఎవరు అవునన్నా కాదన్నా హార్స్ రైడింగ్ లో పార్టిసిపేట్ చేస్తాడు. ఎవరైనా నన్ను కిందకి దించండి. దోషిటేరో నీ సంగతి తెలుస్తాను. మోటు రేసులో గెలవాలంటే తనకి మెరుపు వేగంతో పరిగెత్తే గుర్రం కావాలి. కానీ చెంగం గారు, అలాంటి గుర్రం మనకి ఎక్కడ దొరుకుతుంది? అడవిలో అడవిలోకి వెళితే ఒకదానికంటే ఒకటి మెరుపు వేగంతో పరిగెట్టే గుర్రాలు మనకి దొరుకుతాయి. నిజమే మిత్రమా. పదండి మిత్రులారా, అడవిలోకి వెళ్లి మోటు కోసం ఒక అడవి గుర్రాన్ని తీసుకొద్దాం మిత్రులారా. భూమి ఎందుకు కంపిస్తోంది? అదిగో గుర్రాలు అక్కడ ఉన్నాయి, అటు చూడు. అటు చూడు. అవిగో గుర్రాలు అక్కడున్నాయి. గుర్రాలు అక్కడున్నాయి. ఆ గుర్రం చాలా బాగుంది. నేను ఇప్పుడే వస్తాను. ఏ గుర్రమో, వచ్చేయి నా గుర్రమో. మోటు, నువ్వు దాన్ని పట్టుకోవడానికి ఇంకొక పథకాన్ని ఆలోచించాలి. అరే ఆగు. అరే మోటు, ఎందుకని అలా పరిగెడుతున్నావు? నుంచుని పరిగెత్తు. మోటు జాగ్రత్త. అరే ఆగు, మంచిదానివి కదా, నా మాట విను. అరే ఆగు. అరే మిత్రమా, నా మాట విను. నాతో కలిసి ఒక రేస్ చెయ్యి, తర్వాత నువ్వు వచ్చేయొచ్చు. నా మాట విను, నేను మాటిస్తున్నాను. నా మాట విను మిత్రమా. థ్యాంక్ యూ మిత్రమా. అదిరింది. అద్భుతం. నేను రెడీ. మందిరంలోకి ఎవరు వచ్చింది? పట్టుకోండి, పట్టుకోండి. అయ్యమ్మా, ఏమిటి స్వాగతం ఇలా ఉంది? ఐ సే స్టాప్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. మోటు జాగ్రత్త.
దిలావర్ ఖాన్ వద్దు. దిలావర్ ఖాన్ మోటు నా మిత్రమా వచ్చేసారా? ఎప్పటి నుంచో మీకోసం ఎదురు చూస్తున్నాను. దిలావర్ ఖాన్, ఒకవైపు చూస్తుంటే నువ్వు మమ్మల్ని మిత్రులు అంటున్నావు, కానీ రెండో వైపు మమ్మల్ని అందరినీ స్వాగతించడానికి నీ మనుషుల చేత కొట్టిస్తావా? మాఫీ దోస్త్, మాఫీ. నిజానికి మిమ్మల్ని బాధపడడం మా ఉద్దేశం కాదు. కేవలం మీ శక్తిని పరీక్షించడానికే ఈ పరీక్ష. మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఆ మార్గం అంతా ప్రమాదాలతో నిండి ఉంటుంది. గమ్యాన్ని మీరు చేరుకోవాలంటే మనిషి చాలా పవర్ఫుల్ గా ఉండడం ముఖ్యం. మోటు మేరా దోస్త్, నేను పంపించిన 20-25 మంది మనుషుల్ని చాలా సులభంగా ఓడించేశావు. నువ్వు వాళ్ళని ఓడించకపోయి ఉంటే అప్పుడు నేను నా మిత్రులైన మోటు పతుల్ని చాలా గౌరవ మర్యాదలతో పాటు తిప్పి పంపించేవాళ్ళం. దిలావర్ ఖాన్ గారు, ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? మమ్మల్ని మీరు తిప్పి పంపించేస్తున్నారా, లేదంటే మీ అబ్బాజాన్ కోరిన కిరీటాన్ని తెచ్చివ్వమంటారా? చెప్పండి. మోటు మిత్రమా, ఎంత మాట అన్నావు? ఇప్పుడు నాకు పూర్తి నమ్మకం వచ్చింది. మా అబ్బాజాన్ యొక్క కళ నెరవేర్చడానికి నువ్వే సరైన మగవాడివి. శుక్రియా మోటు, శుక్రియా. దిలావర్ ఖాన్ గారు, అతిథి మర్యాదలు ఎలాగూ జరుగుతాయి, కానీ అంతకంటే ముందు మేము గోల్డెన్ మౌంటైన్ దగ్గరికి వెళ్ళడానికి మీరు దారి చెప్పండి. అది చాలు. వా పతులుజీ వా! మీ ఆలోచన విధానం మా ఆలోచన విధానం ఒకేలా ఉన్నాయి. దిలావర్ ఖాన్ కూడా సమయాన్ని వృధా చేయడం నచ్చదు. సమయపాలన చేయడం మీకు కూడా చాలా బాగా తెలుసని అనిపిస్తోంది. కానీ మీరు రాచమార్గంలో ఇక్కడి నుంచి వెళ్లారంటే మా శత్రువులందరికీ ఈ విషయం తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళందరూ మిమ్మల్ని వెంబడించి తలవారిని చేజిక్కించుకుంటారు. ఇక్కడ వ్యక్తులు చాలా లోగులు. అయితే మనం ఎలా వెళ్ళాలి? రేపు రేస్ జరగబోతోంది. మీరు కూడా రేసులో పాల్గొంటారు. ఎక్కడైతే ఆ రేస్ ఆగిపోతుందో అక్కడ మీరు ఆగటానికి బదులుగా యాక్టింగ్ చేయాలి. లామా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినట్టు యాక్ట్ చేయాలి. అక్కడి నుంచి ముందుకు వెళ్ళండి. మీరు మాయమైపోయారని అందరూ అనుకుంటారు. అప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో ఎవ్వరికి అనుమానం రాదు. మీ ప్లాన్ చాలా అద్భుతంగా ఉంది. కానీ ఇంతవరకు మీరు గోల్డెన్ మౌంటైన్ కి వెళ్లే మార్గం చెప్పనే లేదు. అదేదో చెప్పండి. ఇదే మీ మార్గ నిర్దేశకం. జాగ్రత్తగా దాచుకోండి. మిత్రులారా, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రేసులు జరుగుతున్నాయి. కానీ ఈసారి ఈ రేసులో పాల్గొనడానికి ఫుర్ఫురీ నగరం నుంచి 5 మంది వచ్చారు. రేసులో గెలిచిన వారికి బంగారపు ట్రాఫీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీరందరూ సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాం. అయ్యమ్మా, కాస్త ఆగు. అరే డామిట్, కదంతా అడ్డం తిరుగుతుంది. ఏయ్, కాస్త ఆగు. కాస్త ఆగు. అయ్యమ్మా, ఏయ్, ఏయ్, ఆగు. ఏయ్, డామిట్, కదంతా అడ్డం తిరిగిందే. దీని మీద కూర్చోవడమే కష్టంగా ఉంది మిత్రమా. డాక్టర్ చక్క, దీనికన్నా లాకప్లో కూర్చోవడమే మంచిది. లగైతో అమ్మమ్మ కాపాడండి.
అయ్యమ్మా! లామా మీద నేను రైడింగ్ చేస్తున్నానా లేక లామానే నా మీద రైడింగ్ చేస్తోందా? అయ్యమ్మా ప్లీజ్ హెల్ప్! ఇడ్లీ, దోశ, సాంబార్, వడ. అయ్యమ్మా! అరే నన్ను క్షమించు. ఇంకెప్పుడు ఎవరి వీపు మీద ఎక్కి కూర్చోను. నన్ను కిందకి దిగనివ్వు. నేను తినే సమోసాలన్నీ నీకే ఇస్తాను. రేసు పూర్తయిన వెంటనే అందరూ యాక్ట్ చేయడం మొదలు పెట్టండి. లామా కంట్రోల్ అవ్వనట్టుగా యాక్ట్ చెయ్యండి. ఆ తర్వాత వేగంగా ముందుకు వెళ్ళాలి. అలాగైతే నా 20 ఏళ్ళ అనుభవంలో నేను ఎప్పుడూ ఇలాంటి లామా మీద రైడింగ్ చెయ్యలేదా? నా ఎముకలన్నీ ఇరుకుపోయినట్టున్నాయి. ఎవరైనా నన్ను కిందకి దించండి. లామాని ఆపండి. Please, నాకు ఎవరైనా సహాయం చేయండి. వాళ్ళ లామాలన్నీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యాయి. వాళ్ళు తిరిగి వస్తారని ఆశిద్దాం. వీళ్ళెక్కడున్నారు? అసలు కనిపించడం లేదు. ఒక్కడు కూడా ముందుకు వేయలేను. గొంతు తడారిపోతోంది. వెంటనే మంచినీళ్లు తాగాలి. నీళ్లు, మంచినీళ్లు. అరే త్వరగా ఏదో ఒకటి చెయ్యి పత్రులు. నీళ్లు అదిరింది. గుడే బకావళి, నాకు అసలు ఒక విషయం అర్థం కావడం లేదు. మోటు ఈ ఎడారి ఇసుకలో ఎలా పరిగెత్తగలుగుతున్నాడు? వీళ్ళు ఖచ్చితంగా మనల్ని సిటీ ఆఫ్ గోల్డ్ దగ్గరికి చేరుస్తారు. మంచినీళ్ళు. చల్ల చల్లని నీళ్ళు. నీళ్ళు నీళ్ళు మంచినీళ్ళు. మోటు ఏం చేస్తున్నావు? ఇది ఎండమావి, మంచినీళ్లు కావు. పతులు నాకు మంచినీళ్ళలా కనిపించాయి. పతులు నాకు మంచినీళ్ళు ఇవ్వు. నీళ్ళు నీళ్ళు. హుజూర్, ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం. అటు చూడండి, ఇసుకలో పాము గుర్తులున్నాయి. సర్కార్, అక్కడ ఉన్నది శాండ్ వైపర్. త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. దిలావర్ ఖాన్ చూస్తే సింహమే భయపడుతుంది. అది ఒక పాము, మనల్ని చేయగలదు. మెల్లిగా నడుమోటు. పతులు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చెయ్యదు. మంచి నీళ్ళు ఇవ్వు. నీళ్ళు. ఐడియా. చింగం గారు, మీరు ఫైర్ చేయండి. అందరం కొబ్బరి నీళ్ళే తాగుదాం. మీరు ఫైర్ చేయండి. అయ్యమ్మా! కులే బకావళి, ఆ కొబ్బరి బొండాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అరే పాము, వద్దు. వద్దు. అరే ఎవరైనా కాపాడండి, కాపాడండి. ఈ
ఇప్పుడు నేను ఈ మ్యాప్ను సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇటువైపు వెళ్ళాలా లేక ఇటువైపు వెళ్ళాలా? ఆ, 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 మోటు ఈ మ్యాపులో ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో సెలయేరు ఉన్నట్టుగా గీసుంది. అక్కడ బోలెడన్ని నీళ్లు ఉంటాయి. 1 కిలోమీటర్ అంటున్నావు, నేను 1 మీటర్ కూడా నడవలేను. నాకు ఇక్కడుండగానే నీళ్లు కావాలి, నీళ్లు. అరే నేను చెప్పేది పూర్తిగా విను. మంచినీళ్లతో పాటు అక్కడ బోల్డెన్ని సమోసా కొట్లు కూడా ఉన్నాయట. ఏంటి సమోసాలా? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? అదిగో ఆ డైరెక్షన్ లో కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. అదిరింది. సమోసాలు 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 సమోసాలు. ఏంటి అక్కడ నీళ్లు లేవా? పతులు, అక్కడ 1 సమోసా దుకాణం కూడా లేదు. నాతో అబద్ధం చెప్పావు. ఓహో, అరే మోటు, తిరిగి రావాల్సినంత అవసరం ఏమొచ్చింది? కనీసం అక్కడ ఉన్న నీళ్ళైనా నువ్వు తాగొచ్చు కదా. అక్కడ నీళ్లు ఉన్నాయి కదా. అరే మోటు, నువ్వు అక్కడ నీళ్లు తాగే లోపల మేము అక్కడికి రావాలనుకున్నాం. ఇక నువ్వు త్వరగా వెళ్ళు, మంచి నీళ్లు తాగు. లేదు లేదు పతులు, ఇంకొక అడుగు వేసే ఓపిక కూడా నాకు లేదు. మంచినీళ్ళు, మంచినీళ్ళు. అరే మోటు, నేను నీతో అబద్ధం చెప్పలేదు. అసలు విషయం ఏమిటంటే పొరపాటుగా కొట్టు అన్నాను. నా ఉద్దేశం ఏమిటంటే నా దగ్గర కావలసిన వస్తువులన్నీ ఉన్నాయి. సమోసా తయారు చేసే వస్తువులు. కానీ సమోసాలు తయారు చేయాలంటే మంచినీళ్ళ అవసరం ఉంది కదా. కాబట్టి మనం అందరం నీళ్లున్న చోటికి వెళ్ళాలి. ఆ తర్వాత నీళ్లతో మైదా పిండిని కలిపి వాటితో సమోసాలు చేస్తాను. ఆ తర్వాత నీకు వేడి వేడి సమోసాలు అందిస్తాను. వేడి వేడి సమోసాలు. అయితే తొందరగా పద, ఇంకా ఆలస్యం దేనికి? అదిరింది. అరే త్వరగా పదండి, లేదంటే వెళ్ళిన మోటు వెంటనే తిరిగి వచ్చేస్తాడు. ఎవరైనా గుర్రాన్ని ఆపండి. గుర్రం నీడ్చికెళ్తుంటే ఏంటి తమాషా చూస్తున్నారు? నన్ను కాపాడండి. ఎందుకు ఎప్పుడు నాకే ఇలా జరుగుతుంది? గులేబ కావాలి. నాకిప్పుడు పట్టపగలే చొక్కలు కనిపిస్తున్నాయి. నా నడు విరిగి ముక్కలు ముక్కలైపోయింది. అసలు ఆ కొబ్బరి బొండాలు ఎక్కడి నుంచి వచ్చాయి? సర్కార్, ఆ ఇన్స్పెక్టర్ ఉన్నాడే, అతను ఫైర్ చేశాడు. అప్పుడే బోండాలు పడ్డాయి. అసలు ఆ వింతేంటో నాకు ఇంతవరకు అర్థం కావడం లేదు. సర్లేండి, వదిలేద్దాం. ఆ మోటు పదులు ఏం చేస్తున్నారో వెళ్ళి చూద్దాం. నీళ్ళు, నీళ్ళు. వద్దు. మీరెవరో కానీ తిరిగి వెళ్ళిపోండి. ఈ నీళ్లు మీరు తాగకూడదు. పెద్దన్నయ్య, నీకన్నీ వివరిస్తాను. అంతకన్నా ముందు నన్ను నీళ్లు తాగనివ్వు. నీళ్లు నీళ్లు తాగకూడదు, తాగకూడదు. వెళ్ళిపోండి. 1 చుక్క నీరు కూడా మేము మీకేమో. హాయ్, ఐ యామ్ ఇన్స్పెక్టర్ చింగం. మీరందరూ తిరిగి వెళ్ళండి, లేదంటే మిమ్మల్ని జైల్లో పాడేస్తాను. 3 లెక్కెడతాను. వెళ్ళిపోండి. 1 2 3. పతులు, నీళ్లు ఎదురుగా ఉన్నాయి, కానీ ఆ నీళ్లు మనం తాగకూడదట. ఏదో ఒకటి చెయ్యి పతులు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా. మోటు, నీకు సమోసాలు తినాలని ఉంది, కానీ వీళ్ళు మనల్ని మంచినీళ్లు తాకనివ్వడం లేదు. ఒకవేళ నీళ్లు లేకపోతే సమోసాలు తయారు చెయ్యలేము. సమోసాలు నువ్వు చేసి తీరుతావు. ప్రపంచంలో ఎంత గొప్ప శక్తి అయినా మోటు సమోసాలు తినకుండా అడ్డుకోలేదు. రండి. అయ్యో, మళ్ళీనా? వీళ్ళందరూ నన్నే ఎందుకు వెంబడిస్తున్నారు? ఇవాళ పొద్దున్నే లేస్తూ ఎవరి మొహం చూసేనో అర్థం కావడం లేదు. గులేబ కావాలి. అనుకోని అతిథుల్లాగా అనుకోని ప్రమాదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
లగేతో మంచినీళ్ళ మంచినీళ్ళ వదలండి, నన్ను వదలండి, తాగనివ్వండి. వదలండి, రమ్మమ్మ. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.